హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 3 జూలై 2020 టోటల్ హిందూ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఈ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా అంటే ఏ యొక్క ఆర్టికల్ పేజీ నెంబర్స్తో సహా కింద ఒక టేబులర్ ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ టార్చర్ కల్చర్ నీడ్స్ టు ఎండ్ నౌ. అంటే మన భారతదేశంలో ఈ యొక్క టార్చర్ కల్చర్ అనేది అంటే యొక్క కస్టడీలో ఉన్నటువంటి ఎవరైతే ఈ నేరస్తుల్ని టార్చర్ చేయటం అనే అంశానికి సంబంధించి అది పూర్తిగా అంతమొందిపోవాలి అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఈ మధ్యకాలంలో మనం రీసెంట్గా ఒక ఆర్టికల్ చూసామన్నమాట. దీనికి సంబంధించి తమిళనాడు సంబంధించినటువంటి ఇద్దరు తండ్రి కొడుకులు జైల్లోనే హత్య చేయబడ్డారు. అంటే హత్య కాదు, వాళ్ళు అంటే కస్టోడియల్ డెత్ అనేది జరిగింది. వాళ్ళు అంటే అలా చనిపోవటం అనేది సరైనటువంటి విధానం కాదు. అంటే ముద్దాయిల్ని డైరెక్ట్గా శిక్షించే అధికారం అనేది పోలీసులకు లేదు. కోర్టు ప్రొసీజర్స్ ఇవన్నీ లాస్ అన్నీ ఉన్నాయి. వాటి ప్రకారమే వాళ్ళని శిక్షించాలే తప్పితే వాళ్ళు కస్టోడియల్ డెత్స్ ఇలాంటి పరిణామాలు అనేవి కరెక్ట్ అయిన విధానం కాదు. మనం కనుక చూస్తే మనం చూస్తే కనుక అమెరికాలో కూడా ఒక జార్జ్ ఫ్లాయిడ్ అనే అతన్ని కూడా అలానే చంపేశారు. సో ఇలాంటి కస్టోడియల్ డెత్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ లాస్ కూడా ఉన్నాయి. మన భారతదేశంలోనే కానే కాదు, ఇలాంటివన్నీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ చట్టాలు కూడా ఉన్నాయి. మనం కొన్ని ఎన్కౌంటర్లు కూడా చూసాం. మొన్న లాస్ట్ జనవరి డిసెంబర్ ఆ టైంలో లాస్ట్ జనవరిలో చూసుకుంటే దిశ మర్డర్ కేసు సంబంధించి ఎన్కౌంటర్ కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా కస్టోడియల్ డెత్ కిందకే వస్తాయి అన్నమాట. అంటే ఈ యొక్క అంశాలు అనేవి డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా జరిగే యొక్క ఫైనల్ అంశం మాత్రం ఒకటే అనమాట. అంటే ఈ యొక్క చేసే విధానాలు వేరువేరుగా ఉన్నప్పటికీ జరిగే ప్రతిఫలం మాత్రం అంతా ఒకటే. అలాంటి పద్ధతి మంచిది కాదని చెప్పి ఆర్టికల్ అనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే పౌరులందరూ కూడా దీని మీద సరైనటువంటి చట్టం తీసుకురావాలని చెప్పేసి మీడియా కావచ్చు, సివిల్ సొసైటీ కావచ్చు, స్టూడెంట్ గ్రూప్స్ కావచ్చు, అందరూ కలిసి ఈ యొక్క ఆందోళన చెలగరేకెత్తించి దీని మీద ఒక చట్టాలు తీసుకురావాలని చెప్పి ఆర్టికల్ అనమాట. ఒకసారి చూద్దాం. Father son Dio mercilessly thrashed to death by the police for violating lockdown rules in a తుతుక్కుడి డిస్టిక్ ఆఫ్ తమిళనాడు. ఇప్పుడు ఈ తుతుక్కుడి డిస్టిక్ తమిళనాడులో ఉన్నటువంటి ఈ యొక్క ఫాదర్ అండ్ సన్ని వాళ్ళు పోలీసులు అనేవాళ్ళు అంటే ఒక దయాజాలి లేకుండా వాళ్ళని కొట్టడం వల్ల ఆ దెబ్బల కారణంగా వాళ్ళు చనిపోయారనమాట. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి లాక్డౌన్లో జరిగినాయి. ఇప్పుడు ఈ లాక్డౌన్ రూల్స్ను వాళ్ళు వైలేట్ చేశారని చెప్పేసి వాళ్ళని కొట్టారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి లాక్డౌన్లో మనం చాలానే చూసాం. పోలీసులు ఈ యొక్క ఎవరైతే సామాన్య ప్రజల్ని కొట్టడం, పౌరుల్ని కొట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం అన్నమాట. ఆదర్శ్ వ్యూ అంటే ఆదర్శ్ యొక్క అభిప్రాయం ఎలా ఉందో చూద్దాం. షో దట్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ కంప్లీట్లీ బ్రోకెన్ సిస్టమ్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్. అంటే ఇప్పుడు మనం ఎలాంటి విధానం సిస్టంలో జీవిస్తున్నామంటే లా ఎన్ఫోర్స్మెంట్ విధానం అనేది పూర్తిగా అంటే అది నాశనం అయిపోయిందనమాట. దీనికి సరైనటువంటి చట్టం చేత రక్షించబడే అంశాలు ఏవి కూడా లేకుండా పోయినాయి. టార్చర్ ఈజ్ యాన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పోలీస్ కల్చర్ ఇన్ అవర్ కంట్రీ, ఏ కొలోనియల్ హ్యాంగ్ ఓవర్. అంటే ఇప్పుడు ఈ యొక్క టార్చర్ అనేది ఈ యొక్క పోలీస్ కల్చర్లో ఒక భాగం అనమాట, ఇంటిగ్రల్ పార్ట్ అనమాట. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ అనమాట. అంటే వలసవాదులు ఒకప్పుడు మన భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించారు. వాళ్ళని వలసవాదులు అనేవాళ్ళు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ విధమైనటువంటి టార్చర్ గురి చేసి వాళ్ళని హింసించేవాళ్ళు అనమాట. సో మనం ఇదే చెప్తున్నాం. మన చరిత్రలో చూసుకుంటే మన యొక్క రాచరికం నుంచి కూడా ఇలాంటి టార్చర్ అనేది ఉంది. యాక్చువల్గా ఈ ఆధార్ చెప్పడం కొలోనియల్ రూల్స్ దగ్గర నుంచి చెప్పాడు. మనం కింద చూస్తే ఈ చరిత్రలో చాలా వరకు టార్చర్ అనేది నవాబులు చాలామందిని టార్చర్ చేశారని చెప్పేసి అంటే కొలోనియల్ రూల్లోనే కాకుండా మన ఇండియన్ ప్రిన్సిపల్ స్టేట్స్లో కూడా ఇలాంటి విధానాలనే మనం చాలానే చూస్తున్నాం. సో ఈ యొక్క అధికార దుర్వినియోగం అనేది అధికారం ఉన్నవాడు ప్రతి ఒక్కరు చలాయించే విధానం అనమాట. దీనికి సంబంధించినటువంటి సరైన చట్టాలు అనేవి ఉండాలి. అఫీషియల్ డేటా ఇన్ ఇండియా యాక్సెప్ట్ ద పోలీస్ టార్చర్ ఈజ్ ఏం రియాలిటీ క్రైమ్ ఇన్ ఇండియా 2008 రిపోర్ట్. అంటే ఇప్పుడు అఫీషియల్ డేటా ప్రకారం ఇండియా యాక్సెప్ట్ చేస్తుంది. ఈ యొక్క టార్చర్ అనేది రియాలిటీగా చెప్పాలంటే ఇండియాలో 2018 రిపోర్ట్ ప్రకారం చాలా క్రైమ్స్ అనేవి మన భారతదేశంలో జరిగినాయి. ఆ లిస్ట్ అవుట్ అనేది కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఎన్కౌంటర్ ద్వారా కిల్ చేసింది ఎంతమంది చంపారు, సో డెత్స్ ఆఫ్ ఇన్ కస్టడీ, తర్వాత ఇల్లీగల్ డిటెన్షన్ ద్వారా, లేకపోతే టార్చర్ ఇలాంటి విధానాల ద్వారా ఎంతెంతమంది చనిపోయారనే దాని గురించి కూడా ఇక లిస్ట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో చెక్ చేయండి. యుఎన్ కన్వెన్షన్ అగెన్స్ట్ టార్చర్, యుఎన్సాట్ అనే క్యాట్ అనే ఒక విధానం ఏదైతే ఉందో ఇది యునైటెడ్ కన్వెన్షన్ ఎగెనెస్ట్ టార్చర్ అనమాట. ఏదైతే ఈ హింసకు సంబంధించి కస్టోడియల్ టార్చర్ సంబంధించి వ్యతిరేకంగా చేసినటువంటి ఒక కన్వెన్షన్ అనమాట. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగెనెస్ట్ టార్చర్ అండ్ అదర్ క్రూయల్ ఇన్హ్యూమన్ హార్మ్ డిగ్రేడింగ్ ట్రీట్మెంట్ ఆర్ పనిష్మెంట్. అంటే ఈ యొక్క యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ అనేది ఒకదాన్ని ఏర్పాటు చేసి దీని మీద చర్చించాలన్నమాట. దీనికి సంబంధించి ఈ యొక్క క్రూయల్ కానీ ఇన్హ్యూమన్ కానీ లేదా డిగ్రేడింగ్ ట్రీట్మెంట్ ఆర్ పనిష్మెంట్ అనేది ఇవ్వడం సంబంధించి వీళ్ళ ఒక కన్వెన్షన్ అనేది ఒక ఒప్పందం అనేది జరిగిందనమాట. అడాప్టెడ్ బై ద UNGA on 10 December 1984 and come into force in June 1987.
సో ఈ యొక్క యునైటెడ్ జనరల్ అసెంబ్లీ యుఎన్జిఏ అంటే ఏంటంటే యునైటెడ్ జనరల్ అసెంబ్లీ ఈ యొక్క ఏదైతే యుఎన్సిఏటి అనేదాన్ని యుఎన్ క్యాట్ అనేదాన్ని డిసెంబర్ 10, 1984లో దీన్ని అడాప్ట్ చేసుకుంది, దత్తత తీసుకుందనమాట. సో ఇది ఎప్పటి నుంచి ఆమోదంలోకి వచ్చిందంటే జూన్ 1987 నుంచి ఇది ఆమోదంలోకి వచ్చిందనమాట. సో ఈ యొక్క కార్యకలాపాలు వ్యవహరిస్తుందన్నమాట. నాట్ రాటిఫైడ్ బై ఇండియా. ఈ యొక్క అంశానికి సంబంధించి మన భారతదేశం దీంట్లో సిగ్నేటరీ అనమాట, సంతకం చేసింది కానీ దీన్ని ఆమోదించలేదు. రాటిఫైడ్ అంటే దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ చట్టాలు అనేవి మన భారతదేశంలో చేయలేదన్నమాట. సినారియో ఇన్ ఇండియా. మన యొక్క భారతదేశంలో యొక్క విధానం ఎలా ఉందో చూద్దాం. ప్రివెన్షన్ ఆఫ్ టార్చర్ బిల్ 2010 వాజ్ నాట్ పాస్డ్. 2010కి సంబంధించి ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ టార్చర్ అనే ఒక బిల్లు అనే దాన్ని ప్రవేశపెట్టారు. లోక్సభలో ఇది ఆమోదం పొంది రాజ్యసభలోకి వెళ్ళిన తర్వాత దీని మీద ఒక కమిటీ వేయాలని చెప్పేసి, కమిటీ రిపోర్ట్ కావాలని చెప్పేసి దీన్ని ఆపేశారనమాట. లా కమిషన్ ఇన్ 2017 ఎగ్జామిన్డ్ ద ఇష్యూ ఆఫ్ రాటిఫికేషన్ ఆఫ్ యుఎన్ క్యాట్ అండ్ సబ్మిటెడ్ ఏ రిపోర్ట్ ఆన్ ద మ్యాటర్. సో ఈ యొక్క లా కమిషన్ ఏదైతే ఉందో మన భారతదేశానికి సంబంధించింది 2017లో ఈ యొక్క అంశానికి సంబంధించి ఈ యొక్క యుఎన్ క్యాట్ అంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఎగెన్స్ట్ ద టార్చర్ అనే దానికి సంబంధించి వీళ్ళు ఒక ఎగ్జామినేషన్ అనేది జరిగిందనమాట. దానికి సంబంధించి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగిందనమాట. 273rd రిపోర్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఎగెన్స్ట్ టార్చర్ అండ్ అదర్ క్రూయల్ ఇన్హ్యూమన్ అండ్ డిగ్రేడింగ్ ట్రీట్మెంట్ ఆర్ పనిష్మెంట్ త్రూ లెజిస్లేషన్. అంటే ఈ యొక్క 273rd రిపోర్ట్ అనమాట. ఇలాంటి యునైటెడ్ నేషన్స్ సంబంధించి కన్వెన్షన్ సంబంధించి ఈ ట్రీట్మెంట్ సంబంధించినటువంటి అంశాలు చూస్తే కనుక నెక్స్ట్ రికమెండేషన్స్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రతిపాదనలు ఏంటో చూద్దాం. గవర్నమెంట్ టు రాటిఫై ద యుఎన్సిఏటి. సో ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఈ యొక్క యుఎన్సిఏటి దాన్ని ఆమోదింపజేయాలి. రాటిఫై అంటే ఆమోదింపజేయటం. డిఫైన్ టార్చర్ ఇన్ యాన్ బ్రాడర్ వే ఇంక్లూడ్ ఎనీ ఫిజికల్, మెంటల్, సైకలాజికల్ ఇంజురీ. అంటే టార్చర్ అనేది రకరకాలుగా ఉంటుందన్నమాట. ఈ యొక్క టార్చర్కి సంబంధించిన ఈ యొక్క డెఫినేషన్ అనేది బ్రాడర్ వేలో మనం ఇవ్వాలన్నమాట. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏది టార్చర్ అంటే దాని మీనింగ్ అనేది పర్ఫెక్ట్గా మనం చెప్పాలి. దాంట్లో ఫిజికల్గా ఉంటుంది, మెంటల్గా ఉంటుంది, సైకలాజికల్ ఇంజురీస్, ఇవి 3 రకాలుగా ఏ టార్చర్ జరిగినా కానీ దాన్ని మనం టార్చర్గా కన్సిడర్ చేయాలన్నమాట. కన్సిడర్ టార్చర్ యాజ్ యాన్ ఇంజురీ ఎయిదర్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంటెన్షనల్లీ ఆర్ ఇన్వాలంటరీలీ ఆర్ అటెంప్ట్ టు కాజ్ ఇంజురీ. అంటే ఇప్పుడు ఈ టార్చర్ అనేది ఆ ఇంజురీ అనేది ఎలాగైనా జరగచ్చు, ఏది ఇంటెన్షనల్గా జరగచ్చు, లేకపోతే ఈ యొక్క ఇన్వాల్వెంటరీ అంటే వాళ్ళ యొక్క ప్రమేయం లేకపోయినా జరగచ్చు అనమాట. సో దేనివల్ల ఇంజురీ జరిగినా కానీ దీన్ని టార్చర్ కింద ట్రీట్ చేయాలి. అమెండ్మెంట్ టు ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 అండ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 టు అకామిడేట్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ కాంపెన్సేషన్ అండ్ షిఫ్ట్ ఆఫ్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్స్ రెస్పెక్టివ్లీ. అంటే ఇప్పుడు ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. క్రిమినల్ ప్రొసీడింగ్స్ అంటే మనం క్రిమినల్ ప్రొసీడింగ్స్ కోడ్ అనేది సిపిసి అనే దానికి సంబంధించి 1973 చట్టంలోను, తర్వాత ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఐఈఏ సంబంధించి 1872 చట్టాల్లో కొన్ని మార్పులు అనేవి తీసుకురావాలి. దీనికి సంబంధించి ఈ యొక్క కాంపెన్సేషన్ ఎవరైతే ఈ యొక్క కస్టోడియల్ డెత్ రూపంలో కానీ ఏమైనా ఇంజురీస్ జరిగినా లేకపోతే చనిపోయినా కానీ వాళ్ళకి ఏంటి నష్ట నివారణగా నష్టాన్ని భర్తీ చేసే విధంగా ఈ యొక్క అంటే ఉపశమనం కలిగించే విధంగా డబ్బులు ఇవ్వడం కానీ, లేదా ఏదైతే ఈ యొక్క ప్రూఫ్స్ సంబంధించిన బటన్ ఏదైతే ఉందో దాన్ని నాశనం చేయకుండా ఉండడానికి సంబంధించిన కొన్ని చట్టాల్లో మార్పులు అనేవి తీసుకురావాలన్నమాట. ఇంపోజింగ్ ఫైన్ అండ్ స్ట్రింజెంట్ పనిష్మెంట్ లైక్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ పర్పరేటర్స్. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి చాలా వరకు వాళ్ళకి ఫైన్లు కలిగించే విధంగా ఉండాలి. ఎవరైనా ఇలా కస్టోడియల్ జరిగితే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు, లేకపోతే ఆ రిలేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ మొత్తంలో ఫైన్స్ ఉండాలి. దాంతోపాటు స్ట్రింజెంట్ పనిష్మెంట్ అనమాట. అంటే కఠినమైనటువంటి కఠినమైనటువంటి పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. లైఫ్ ఇంప్రెషన్మెంట్ అంటే ఒక జీవిత ఖైదు అనేది వాళ్ళకి ఇచ్చే విధంగా ఎవరైతే ఆ తప్పు చేసిన దోషులు ఉంటారో ఆ తప్పు చేసిన వ్యక్తులు ఎవరైతే పర్పరేటర్ అంటే ఆ తప్పు చేసిన వాడు అనమాట, వాడు ఎవడైతే ఉంటాడో ఆ నేరస్తుడు, ఆ నేరస్తుడిని ఖచ్చితంగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలన్నమాట. put in place an effective mechanism to protect victims of torture, complaints and witnesses against పాసిబుల్ థ్రెట్స్ ఆర్ ఇల్ ట్రీట్మెంట్ ఎక్సెట్రా. సో ఇప్పుడు మనం ఎఫెక్టివ్ మెకానిజమ్స్ అనేది తీసుకురావాలి. ఎవరైతే ఈ యొక్క టార్చర్ వల్ల బాధితులు అవుతున్నారో వాళ్ళకి సంబంధించి, వాళ్ళ విట్నెస్కి సంబంధించి వాళ్ళకి ఏంటి ఇల్లీగల్ ట్రీట్మెంట్ అంటే ఇల్ ట్రీట్మెంట్ ఏదైతే చేస్తున్నారో వాటికి వ్యతిరేకంగా వాళ్ళకి సహాయం చేసే విధంగా వాళ్ళని కాపాడే విధంగా ఉండాలన్నమాట. నీడ్ ఆఫ్ లా ఆన్ టార్చర్. సో ఇప్పుడు ఈ యొక్క టార్చర్ సంబంధించినటువంటి చట్టం అనేది ఇప్పుడు అనివార్యం అనమాట. అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 20 and 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇన్హిబిట్స్ ఎనీ ఫార్మ్ ఆఫ్ టార్చర్ ఆర్ క్రూయల్, ఇన్హ్యూమన్ ఆర్ డిగ్రేడింగ్ ట్రీట్మెంట్.
ఇప్పుడు మనకు ఆర్టికల్ 20, 21 ఏం చెప్తుంది? 21 ఏంటంటే ఎవరికైనా జీవించే హక్కు గురించి చెబుతుందన్నమాట. ఎవరైనా కానీ జీవించే హక్కు అనేది మనం హరింపజేయకూడదు అనమాట. అది ప్రాథమిక హక్కుల్లో ఒక భాగం. 25 ఏంటి అంటే ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. వాడు జీవించేటప్పుడు ఏదైనా తప్పు జరిగినప్పటికీ ఆ తప్పుకు మించి శిక్ష వేయటం కానీ, లేకపోతే ఆ తప్పును కాకుండా ఆ తప్పును మరీ రిపీటెడ్గా ఒకటి కన్నా అంతకన్నా ఎక్కువ సార్లు కనుక అదే తప్పుకు శిక్ష వేయడం అనేది అలాంటి అంశాలు అనేవి ఉండకూడదు అనమాట. అంటే మనం చేసిన తప్పు కన్నా శిక్ష అనేది పెద్దగా ఉండకూడదని చెప్పి ఆర్టికల్ 20 అనమాట. టార్చర్ ఈజ్ నాట్ పర్మిసిబుల్ వెదర్ ఇట్ అక్కర్స్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్, ఇంటరాగేషన్ ఆర్ అదర్వైజ్. అంటే ఇప్పుడు ఈ టార్చర్ అనేది ఏ సమయంలో కూడా పనికిరాని అంశం అనమాట. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు, ఆ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు, ఇంటరాగేషన్ అంటే మనం కూర్చోబెట్టి అడుగుతారు ఏం జరిగిందని, ఒక ఇంటరాగేట్ చేస్తారనమాట. ఏం జరిగిందో చెప్పమని అడుగుతారు. ఆ ఇంటరాగేషన్ కావచ్చు, లేకపోతే అదర్వైజ్ ఏదైనా కావచ్చు. అంటే ఇంటరాగేషన్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎన్కౌంటర్ అనేది జరుగుతాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఏ అంశాల్లో కూడా వాళ్ళ టార్చర్ అనేది ఉండకూడదు అనమాట. మోరల్ కమిట్మెంట్ ఆఫ్ ద స్టేట్ టు ప్రొటెక్ట్ ద సిటిజన్స్ అగెన్స్ట్ కస్టోడియల్ వైలెన్స్. సో ఇప్పుడు ఈ యొక్క మోరల్గా అంటే నిజాయితీ అయినటువంటి మోరల్, ఒక ధర్మపరమైనటువంటి కమిట్మెంట్ అందరికీ తీసుకురావాలన్నమాట. ఎవరైతే కస్టోడియల్ వైలెన్స్లో ఉన్న సిటిజన్స్ని కాపాడే విధంగా చూడాలన్నమాట. వే ఫార్వర్డ్, రాటిఫై UNCAT అండ్ ఎనాక్ట్ ఏ లెజిస్లేషన్ ఆన్ టార్చర్. సో ఇప్పుడు ఈ యొక్క UNCAT ఏదైతే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ అగెనెస్ట్ టార్చర్ అనే దానికి సంబంధించి దాన్ని ఆమోదించాలి. దానికి సంబంధించిన చట్టాలు కూడా చేయాలన్నమాట. నీడ్ టార్చర్ అంటే ఈ హ్యాష్ ట్యాగ్ అనేది ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట. ఏదైనా వచ్చిందంటే హ్యాష్ ట్యాగ్తో దాన్ని ఆమె హైలైట్ చేస్తుందన్నమాట. సో ఎండ్ టార్చర్ అనే హ్యాష్ ట్యాగ్ను ఉపయోగించి ఏ పీపుల్ సమ్ మూమెంట్ ఇంక్లూడింగ్ బార్ మీడియా, civil societies, NGOs, student groups, etc. to being necessary legislative changes. సో ఇప్పుడు ఈ యొక్క హ్యాష్ ట్యాగ్ను ఉపయోగించి ఈ యొక్క హ్యాష్ ట్యాగ్ అనేది బాగా ప్రాచుర్యంలో తీసుకొచ్చి ఎవరైతే ఈ పీపుల్ మూవ్మెంట్ అనేది తీసుకురావాలన్నమాట. దీనికి సంబంధించి ఈ యొక్క బార్ అంటే ఈ యొక్క లాయర్లకు సంబంధించిన వాళ్ళు, మీడియాకు సంబంధించిన వాళ్ళు, తర్వాత సివిల్ సొసైటీకి సంబంధించిన వాళ్ళు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, స్టూడెంట్ గ్రూప్స్, వీళ్ళందరూ కూడా నెసెసిటీ అంటే దీనికి సరిపోయేటువంటి చట్టాన్ని తీసుకురావాలి, చేంజెస్ తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళు దీని మీద పోరాడాలన్నమాట. ఎగ్జాంపుల్ బ్లాక్ లీవ్స్ మ్యాటర్ మూవ్మెంట్. సో ఇది ఎలా ఉందంటే బ్లాక్ లీవ్స్ మ్యాటర్ మూవ్మెంట్ అనేది ఈ యొక్క నల్ల జాతీయులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ యొక్క అంశానికి సంబంధించిన మూమెంట్ అనమాట. సో ఆ వ్యతిరేకంగా ఉన్నదాన్ని అందరూ సమానంగా చూడాలనే మూమెంట్కి సంబంధించింది అనమాట. అలా ఉండాలి, ఆ ఎగ్జాంపుల్ లాగా ఉండాలన్నమాట. సో మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింద మనకు ఆర్టికల్ 20 ఏం చెప్తుంది, ఇది 21 ఏం చెప్తుంది. 20 ఏం చెప్తుందంటే ఏదైనా పనిష్మెంట్ని అంటే శిక్షని అంటే నేరాన్ని మించిన శిక్ష అనేది ఉండకూడదు. తర్వాత ఒకే నేరానికి ఒకటిసారి కన్నా ఎక్కువ సార్లు అనేవి శిక్షలు వేయడం అనేది జరగకూడదు. 20వ ఆర్టికల్. తర్వాత 21వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రైట్ టు లివ్ అంటే జీవించే హక్కు అనేది కలిగి ఉంటాం అనమాట. ఎవరైనా సరే ప్రొటెక్షన్ అనమాట, వాళ్ళ జీవితాన్ని అంటే జీవించడానికి సరిపోయే ప్రొటెక్షన్ ఇవ్వడానికి సంబంధించి ఈ యొక్క ఆర్టికల్ 21 అనేది చెప్తుందనమాట. నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే ఇండియా లాసెస్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ఇటాలియన్ మ్యారైన్స్ కేసు. ఇప్పుడు మన భారతదేశం అనేది ఇటాలియన్ మ్యారైన్ కేసుకు సంబంధించి ఏదైతే ఆ కేసు అనేది ఓడిపోయిందనమాట, దానికి సంబంధించి ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది 2012 సంబంధించినటువంటి ఈ యొక్క ఇటాలియన్ మ్యారైన్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బోటుకు సంబంధించిన ఆ క్రూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, రక్షణకు సంబంధించిన మెరైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన భారతదేశానికి సంబంధించిన కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫిషర్మ్యాన్స్ని ఇద్దరిని కాల్చి చంపేశారనమాట. ఎందుకని వాళ్ళతో దొంగలు ఏమో ఆ యొక్క బోటు మీద దాడి చేయడానికి వస్తున్న దొంగలు అనుకొని చెప్పేసి వాళ్ళు మిస్గైడ్ అయ్యి దాన్ని కాల్చి చంపారనమాట. దానికి సంబంధించింది ఏదైతే ఉందో ఆ యొక్క కోర్టు ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన భారతదేశానికి అందకుండా పోయిందనమాట. వాళ్ళ శిక్షించే అధికారం కానీ లేకపోతే దాని మీద విచారణ జరిపే అధికారం మన భారతదేశానికి లేదని చెప్పేసి ఈ యొక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అనేవాళ్ళు చెప్పారనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ ఒకసారి చూద్దాం. ఫిబ్రవరి అసలు ముందు ఇనీషియల్గా అసలు ఫస్ట్ మ్యాటర్ ఏంటో చూద్దాం. ఫిబ్రవరి 2012 అసలు ఫిబ్రవరి 2012లో ఏం జరిగింది? కిల్లింగ్ ఆఫ్ 2 fishermen బై 2 Italian marines ఆన్ బోర్డ్ ద ఇటాలియన్ ఆయిల్ ట్యాంకర్ ఎన్రికా లిగ్జీ ఇన్ ఇంటర్నేషనల్ వాటర్స్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ కేరళ. అంటే ఇప్పుడు ఈ యొక్క కేరళకు సంబంధించిన 2 ఫిషర్మ్యాన్స్ని ఈ యొక్క ఎన్రికా లెగ్జీ అనే ఒక ట్యాంకర్ల బోటుకు సంబంధించినటువంటి ఇటాలియన్ మ్యారైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపారనమాట. ఎక్కడ ఈ యొక్క కోస్టల్ ఏరియా ప్రాంతంలో, కోస్ట్ ఆఫ్ కేరళ ప్రాంతంలో వాళ్ళని చంపారనమాట. అవి ఇంటర్నేషనల్ వాటర్ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. టాక్స్ బిట్వీన్ ఫారెన్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా అండ్ ఇటలీ ఫర్ జాయింట్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ద మ్యాటర్ ఫెయిల్డ్. అంటే దీనికి సంబంధించి ఇద్దరు కలిసి ఇటలీ, ఇండియాకి సంబంధించినటువంటి ఫారెన్ మినిస్టర్స్ ఇద్దరు చర్చించుకున్నారన్నమాట. దీనికి సంబంధించి జాయింట్ ఇన్వెస్టిగేషన్ అనేది దీని మీద జరపాలనే మాటలు అనేవి జరిగినాయి. అవి మాత్రం ఆ చర్చలు విఫలమైనవి అనమాట.
2 మెరైన్స్ ఆర్ రిమాండెడ్ ఇన్ అ జ్యుడిషియల్ కస్టడీ. ఈ యొక్క ఎవరైతే ఇద్దరు 2 మెరైన్స్ ఉన్నారో వాళ్ళని ఏం చేశారంటే మన భారతదేశంలో వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారన్నమాట. వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇటలీ మూవ్డ్ ద కేరళ హైకోర్టు టు డ్రాప్ ద కేస్. ఇటలీ ఏం చేసిందంటే కేరళ హైకోర్టుకి ఒక సమాన్ లాగా పంపించిందనమాట. అంటే ఈ కేసును డ్రాప్ చేయండి, మీకు సంబంధం మీ పరిధిలోకి రాదు, ఇది ఇంటర్నేషనల్ సంబంధించి దేశాల మధ్య కానీ మీ రాష్ట్రానికి ఆ హక్కు లేదు హైకోర్టుకు అని చెప్పేసి వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారనమాట. ఇటలీ ఇన్ఫార్మ్డ్ ఇండియా దట్ ఇట్ హ్యాడ్ ఇనిషియేటెడ్ క్రిమినల్ ప్రొసీడింగ్ అగెన్స్ట్ మెరైన్స్ అండర్ ఇట్స్ లా. సో ఇప్పుడు ఈ యొక్క ఇటలీ ఏం చేసిందంటే ఇండియా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనమాట. ఇలాంటి విధానాలన్నీ కూడా ఈ యొక్క మెరైన్ లాస్కు సంబంధించినటువంటి మెరైన్స్కి ఎవరైనాగా జరుగుతున్న ఈ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి కరెక్ట్ కాదు, అవి ఇంటర్నేషనల్ లా కింద చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఇండియాకి ఇన్ఫార్మ్ చేశారనమాట. మార్చ్ 2012 బోట్ వాజ్ రిలీజ్డ్ విత్ సర్టన్ కండిషన్స్ బై కొల్లం మెజిస్ట్రేట్ కోర్ట్. సో ఇంకా 2012 ఏమైంది అంటే మార్చిలో ఈ యొక్క బోట్ని ఏం చేశారంటే ఈ యొక్క కొల్లం మేజిస్ట్రేట్ కోర్టు నుంచి దాన్ని రిలీజ్ చేశారన్నమాట. జడ్జిమెంట్ వాజ్ సెట్ అసైడ్ బై ద కేరళ హైకోర్టు. కానీ జడ్జిమెంట్ అనేది ఈ యొక్క కేరళ కోర్టులోనే పక్కన పెట్టబడి ఉందన్నమాట. ఏప్రిల్ 2012 అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ వాజ్ రీచ్డ్ బిట్వీన్ ఇటలీ అండ్ ద ఓనర్ ఆఫ్ ద బోట్స్. అంటే ఇప్పుడు ఈ కోర్టు సెటిల్మెంట్ తర్వాత ఆ యొక్క ఇటలీకి వెళ్ళిపోయింది, ఆ యొక్క ఓనర్ కూడా ఎంతమైంది అనమాట. అప్రూవ్డ్ బై ద కేరళ హైకోర్టు. ఏదైతే అంశం అనేది కేరళ హైకోర్టు వాళ్ళకి తెలియజేసింది. ద సుప్రీం కోర్ట్ అబ్జర్వ్డ్ దట్ ఓన్లీ ద యూనియన్ ఆఫ్ ఇండియా హ్యాడ్ జ్యుడిస్డిక్షన్ టు ప్రొసీడ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్ ఆఫ్ ద 2 మెరైన్స్. ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే తర్వాత ఈ యొక్క ఇంటర్నేషనల్ విషయానికి సంబంధించి ఈ యొక్క అంశాన్ని సుప్రీంకోర్టు మాత్రమే ఇలాంటి సమస్యలకు పరిష్కారం తెలపగలదు, వాళ్ళకి మాత్రం అధికారం ఉందని చెప్పేసి ఆ కేసును వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనమాట. సో ఫిబ్రవరి 2013 పర్మిషన్ బై ద సుప్రీం కోర్ట్ ఫర్ ద మెరైన్స్ టు విజిట్ ఇటలీ ఫర్ ఓటింగ్. 2013 ఫిబ్రవరిలో ఏం జరిగిందంటే ఇటలీలో ఎలక్షన్లు వచ్చినాయి అనమాట. దానికి సంబంధించి ఆ మెరైన్స్కి అక్కడ ఇటలీలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఫిబ్రవరి 2013లో డిడ్ నాట్ రిటర్న్, వాళ్ళు ఇంక ఇటలీ పోయి ఇంక తిరిగి రాలేదు. జూన్ 2015 ఇటలీ మూవ్డ్ ద పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. అంటే ఇప్పుడు తర్వాత ఏం చేసింది ఇటలీ అనేది 2015లో దీనికి సంబంధించి మన భారతదేశం అనేది వాళ్ళని పంపించాలని చెప్పేసి ఒత్తిడి చేస్తుంటే ఈ యొక్క ఇటలీ ఏం చేసిందంటే ఈ యొక్క పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో దీని యొక్క పిల్ అనేది వేసిందనమాట. ఆర్బిట్రల్ ప్రొసీడింగ్స్ టు డ్రాప్ ద క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అగెన్స్ట్ ద మెరైన్స్ ఇన్ ఇండియన్ కోర్ట్ అండర్ Annex 7 ఆఫ్ యుఎన్ క్లాస్. అంటే ఈ యొక్క ఆర్బిట్రల్ ప్రొసీడింగ్స్ ప్రకారం వీళ్ళు ఏమని చేశారంటే ఇండియా ఈ యొక్క మెరైన్కి సంబంధించినటువంటి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరగడం అనేది ఆపేయాలి, ఇండియన్ కోర్టులో జరగడం అనేది ఆపేయాలని చెప్పేసి ఈ యొక్క అండర్ Annex 7 ఆఫ్ ద యుఎన్ క్లాస్ అనే ఒక దాని కింద దీన్ని కోర్టులో కేసు వేశారనమాట. సో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. మనం ఇప్పుడు పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ PCA సంబంధించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఏంటో చూద్దాం. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట. ఎస్టాబ్లిష్డ్ బై 1899 హ్యూగే కన్వెన్షన్ ఆన్ ద పసిఫిక్ సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్. అంటే ఇది 1899లో ఈ యొక్క హ్యూగే కన్వెన్షన్ ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ యొక్క పసిఫిక్ సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్ అంటే ఈ యొక్క పసిఫిక్ మహాసముద్రంలో ఏదైనా సరే సమస్యలు ఏర్పడినప్పుడు, డిస్ప్యూట్స్ ఏర్పడినప్పుడు వాటిని సెటిల్ చేయడానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అనమాట. 122 కాంటాక్టింగ్ పార్టీస్ ఇంక్లూడింగ్ ఇండియా అండ్ ఇటలీ. దీంట్లో మొత్తం 122 సభ్య దేశాలు అనేవి ఉన్నాయన్నమాట. దాంట్లో భారతదేశం, ఇటలీ కూడా భాగం అనమాట. హెడ్ క్వార్టర్స్ ది హ్యూగే నెదర్లాండ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? హ్యూగే నెదర్లాండ్స్లో ఉందన్నమాట. అబ్జర్వరేట్ యుఎన్ అంటే ఇది ఒక అబ్జర్వర్ మాత్రమే, ఇది పూర్తిగా అండర్ కంట్రోల్ యునైటెడ్ నేషన్ కంట్రోల్ బాడీ అయితే కాదు, అబ్జర్వర్ మాత్రమే అనమాట. 3 పార్ట్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. దీంట్లో 3 భాగాలనే సంబంధించిన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనమాట. అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్, మెంబర్ ఆఫ్ ద కోర్టు, ఇంటర్నేషనల్ బ్యూరో అనే ఈ 3 భాగాలు ఉంటాయి అనమాట. ఫెసిలిటేట్ ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్, fact finding and other dispute resolution proceedings among various combination of states, state entities, international organization and private parties. అంటే వీళ్ళు ఏంటి ఈ యొక్క సమస్యలు ఏవైనా ఉంటాయి దేశాల మధ్య కానీ ఈ యొక్క దేశాలకు సంబంధించిన ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ప్రైవేట్ పార్టీకి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారనమాట. ఫైనల్ అవార్డ్ బైండింగ్ ఆన్ ద పార్టీస్. సో ఇది ఏదైతే చివరి తీర్పు ఇస్తుందో ఆ తీర్పుకి అందరూ కట్టుబడి ఉండటం అనేది ఖచ్చితమైనటువంటి నియమం అనమాట. సో ఈ యొక్క యుఎన్ క్లాస్ అనే దాని గురించి చూస్తే కనుక ఇది 1942లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ. సో యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీనే మనం యుఎన్ క్లాస్ అంటాం అనమాట. సో కమింగ్ టు ఫోర్స్ నవంబర్ 16, 1994. ఇది 1982లో ఏర్పాటు చేయడం జరిగినప్పటికీ 1994 నవంబర్ 16న
ఇది అంటే దీనికి అధికారంలోకి వచ్చిందనమాట. ఇంటర్నేషనల్ ట్రీటీ దట్ ప్రొవైడ్స్ ఏ రెగ్యులారిటీ ఫ్రేమ్వర్క్ ఫర్ ద యూజ్ ఆఫ్ ద వాల్స్ సీస్ అండ్ ఓషన్స్ ఇంటర్ ఏరియా. సో ఇది ఎక్కువగా ఏం చేస్తుందంటే ఈ యొక్క ప్రపంచానికి సంబంధించిన సముద్రాలు, ఓషన్కి సంబంధించిన ఏవైతే అంశాలు ఏవైతే ఉన్న ఫ్రేమ్వర్క్ని వాటిని చూస్తూ ఉంటుంది అనమాట. టు ఎన్ష్యూర్ ద కన్జర్వేషన్ అండ్ ఈక్విటబుల్ యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ద మెరైన్ ఎన్వైర్న్మెంట్. సో ఇది దేని మీద ఎక్కువగా చూస్తూ ఉంటుందంటే అందరికీ సమానమైన ప్రాధాన్యత, ఈ యొక్క వనరుల్ని ఉపయోగించుకునేటప్పుడు అన్ని దేశాలకు సమానమైనటువంటి ప్రాధాన్యత, ఈ యొక్క మెరైన్ ఈ సముద్ర జలాలకు సంబంధించినటువంటి ఈ యొక్క వాతావరణానికి సంబంధించిన అంశాలని ఇది పరిష్కరిస్తూ ఉంటుంది అనమాట. టు ఎన్ష్యూర్ ద ప్రొటెక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ద లివింగ్ సోర్స్ ఆఫ్ ద సీ. సో ఇంకా ఏంటి, ఆ సముద్రంలో నివసించే జంతుజాలాలు కాపాడటం దీని యొక్క పనిలో విధిలోని భాగాలన్నమాట. అడ్రస్ అదర్ మ్యాటర్స్, ఇంకా ఇవి ఏ మ్యాటర్స్ని అడ్రస్ చేస్తుందంటే సావర్నిటీ, ఏదైనా దేశానికి సార్వభౌమత్వాన్ని గురించి, రైట్స్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ మ్యారిటైమ్ జోన్స్, ఈ యొక్క సముద్ర తీరాలకు సంబంధించినటువంటి ఈ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోవడం సంబంధించి. నెక్స్ట్ నావిగేషనల్ రైట్స్, దీని నావిగేషనల్ రైట్స్ అనమాట. దీన్ని మనం ఓడలు అనేవి తిరగడానికి సంబంధించి నావిగేషన్ రైట్స్ సంబంధించి. సో నెక్స్ట్ మన ఇండియా చూసుకుంటే దీంట్లో సిగ్నేటరీ ఇన్ 1982లో దీంట్లో సంతకం పెట్టిందనమాట. రాటిఫైడ్ ఇన్ 1995, దీన్ని ఎప్పుడు ఆమోదించిందంటే 1995లో ఆమోదింపజేసిందనమాట. సో ఈ యొక్క యుఎన్ క్లాస్ సంబంధించి కొన్ని అంశాలు అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క డిస్ప్యూట్కి సంబంధించినటువంటి ఈ యొక్క యుఎన్ క్లాస్ సంబంధించి ఈ యొక్క సైన్ చేసినప్పటికీ, రాటిఫికేషన్ చేసినప్పటికీ దీంట్లో ఏవైతే డిక్లరేషన్ ఏవైతే ఉంటాయో అవి మనం ఖచ్చితంగా అంటే పాటించాలని చెప్పేసి కొన్ని అంశాలు అనమాట. ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఇప్పుడు ఈ యొక్క పిఏసీ ఆర్బిట్రేటరీ ప్రొసీజర్ కింద ఇటలీ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. దీని ప్రకారం ఏంటంటే స్టేట్ అఫీషియల్స్ ఎక్సైజింగ్ అఫీషియల్ ఫంక్షన్స్, వీళ్ళు ఎవరైతే ఈ యొక్క మెరైన్స్ ఉన్నారో వాళ్ళ యొక్క విధులను వాళ్ళు నిర్వర్తించారు అంతే అని చెప్పేసి ఎట్లే చెప్తుందన్నమాట. హ్యాడ్ ఇమ్యూనిటీ, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత అనేది ఆర్టికల్ 87 ఆఫ్ ద యుఎన్ క్లోజ్ కింద ఉన్నది. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత అనేది ఈ యొక్క ఆర్టికల్ కింద ఉన్నది. వాళ్ళ యొక్క విధులను వాళ్ళు నిర్వర్తించారు. మిస్టూక్ ద ఫిషర్ మ్యాన్ ఫర్ పైరేట్స్ అండ్ ద షూటింగ్ అక్కర్డ్ ఇన్ ఇంటర్నేషనల్ వాటర్. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ ఫిషర్ మ్యాన్స్ని ఈ యొక్క దొంగలు అనుకొని వాళ్ళు భావించి ఫైర్ చేశారు, కానీ ఉద్దేశపూర్వకంగా ఏం చేయలేదు. ఆ ఫైరింగ్ కూడా ఎక్కడ జరిగింది, ఇంటర్నేషనల్ వాటర్స్లోనే జరిగింది, ఈ యొక్క నేషనల్ వాటర్ బోర్డర్లో జరగలేదు అని చెప్పారనమాట. ఇండియా వైలేటెడ్ ద ఇమ్యూనిటీ ఆఫ్ ద మెరైన్స్ బై వైలేటింగ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ యుఎన్ క్లాస్. అంటే యుఎన్ క్లాస్కు సంబంధించినటువంటి ఈ యొక్క మెరైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించాల్సిన బాధ్యతను భారతదేశం అనే అంశం అనేది ఉల్లంఘించింది. వాళ్ళని ఉల్లంఘించి వాళ్ళని అరెస్ట్ చేయడానికి గురి చేసిందని చెప్పేసి ఈ యొక్క ఇటలీ అనేది వాదించిందనమాట. ఈ యొక్క యుఎన్ క్లాస్లోని భాగమైనటువంటి పార్ట్ 7లో హైసీస్ దీని కింద ఆర్టికల్ 78 ఫ్రీడమ్ ఆఫ్ ద హైసీస్, అంటే ఈ యొక్క సముద్రానికి సంబంధించినటువంటి ఫ్రీడము. నెక్స్ట్ ఆర్టికల్ 92 స్టేటస్ ఆఫ్ షిప్ను కూడా వీళ్ళు ఆపేశారు, పట్టుకున్నారనమాట. సో ఆర్టికల్ 97 ప్రకారం పీనల్ జ్యుడిస్డిక్షన్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ కొలీజన్ ఆర్ ఎనీ అదర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ద నావిగేషన్. సో ఈ యొక్క పీనల్ జ్యుడిస్డిక్షన్ అనేది ఎవరైనా కానీ ఈ యొక్క అంశానికి సంబంధించి ఈ యొక్క కొల్యూజన్ కానీ ఏదైనా గొడవలు జరిగితే కనుక దానికి సంబంధించినటువంటి ఈ యొక్క జ్యుడిస్డిక్షన్ సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. ఆర్టికల్ 100 డ్యూటీ టు కోఆపరేట్ ఇన్ ద రిప్రెషన్ ఆఫ్ పైరసీ, అంటే ఈ యొక్క పైరసీకి సంబంధించి ఎవరైతే దొంగలకు సంబంధించినటువంటి వాళ్ళ కోఆపరేట్ చేయాల్సింది పోయి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళు వాదించారనమాట. సో ఈ యొక్క ఆర్టికల్ 87 కింద ఫ్రీడమ్ ఆఫ్ హైసీస్ అనే దాని కింద మొత్తం ఏవైతే ఉన్నాయో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఇప్పుడు మనం చెప్పుకునే అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ మన భారతదేశం యొక్క వాదన చూస్తే కనుక ఇది ఏమంటుందంటే ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ల్యాక్డ్ ద జ్యుడిస్డిక్షన్. వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఏదైతే ఈ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అనే దీనికి యొక్క కేసును పరిష్కరించే అధికారం అనేది లేదని మన భారతదేశం యొక్క వాదన అనమాట. క్లెయిమ్ కన్సర్నింగ్ ద ఇమ్యూనిటీ ఆఫ్ ద ఇటాలియన్ మెరైన్స్, అంటే ఇటాలియన్ మెరైన్ వాళ్ళని కాపాడటం అనేది వాళ్ళు క్లెయిమ్ చేశారు, తప్పుడు విధానం అని చెప్పేసి మన భారతదేశం క్లెయిమ్ చేసిందన్నమాట. నాట్ ఏ డిస్ప్యూట్ బిట్వీన్ ద టూ పార్టీస్, అంటే ఈ యొక్క అంశం అనేది వాళ్ళని చంపడం అనే అంశం అనేది రెండు పార్టీల మధ్య గొడవల వల్ల వాళ్ళని చంపలేదు, ఏదో వీళ్ళు ఆకతాయిగా చంపారని చెప్పేసి మన ఇండియా వాదిస్తుంది అనమాట. ఫైనల్ అవార్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇటలీ. ఇప్పుడు చివరికి ఈ తీర్పు అనేది అంటే ఫైనల్ అవార్డు అంటే చివరి తీర్పు అనేది ఎవరికి ఫేవర్గా వచ్చిందంటే ఇటలీకి ఫేవర్గా వచ్చిందనమాట. మెరైన్స్ ఎంజాయ్ ఇమ్యూనిటీ. సో ఇప్పుడు మెరైన్స్ అనే వాళ్ళకి రక్షణ అనేది ఉందన్నమాట. స్టేట్ అఫీషియల్స్ ఎక్సర్సైజెస్ అఫీషియల్ ఫంక్షన్స్. ఇప్పుడు ఈ స్టేట్ అఫీషియల్స్ రెండు దేశాలకు సంబంధించిన స్టేట్ అఫీషియల్స్ అనేవాళ్ళు ఈ అంశానికి సంబంధించి అఫీషియల్స్ ఫంక్షన్ అనేది చేయొచ్చు అనమాట. సెట్ బ్యాక్ ఫర్ ఇండియా, అంటే కొంత భారతదేశానికి ఊరట కలిగించే అంశం అనమాట. ఇండియన్ కోర్ట్స్ కెనాట్ జడ్జ్ ద మెరైన్స్ అండర్ ద జ్యుడిస్డిక్షన్. అంటే ఈ యొక్క దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే మన ఓటమి ఏంటంటే ఈ యొక్క అంశానికి సంబంధించి మన ఇండియన్ కోర్టుకి దీని గురించి విచారించే అధికారం అనేది లేదనమాట. మెరైన్స్ హ్యావ్ టు పే కాంపెన్సేషన్ టు ద విక్టిమ్స్ ఫ్యామిలీస్, ద బోట్ ఓనర్ అండ్ క్రూ మెంబర్స్ యాజ్ పర్
ట్రిబ్యునల్స్ అవార్డ్. సో ఇప్పుడు ఈ మెరైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క విక్టిమ్ ఫ్యామిలీస్ కావచ్చు, లేకపోతే ఆ బోట్ ఓనర్ కావచ్చు, లేదా క్రూ మెంబర్స్ అందరికీ కూడా వీళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క కాంపెన్సేషన్ అనేది, నష్టపరిహారం అనేది చెల్లించాలన్నమాట. వైలేటెడ్ ద ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ రైట్ ఆఫ్ ద కిల్డ్ ఫిషర్మ్యాన్ 87 ఆఫ్ ద యుఎన్ క్లోజ్. అంటే ఈ యొక్క వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది దేని కిందకి వస్తుందంటే ఆర్టికల్ 87 కింద ఏదైతే ఫిషర్మ్యాన్స్ యొక్క స్వేచ్ఛ ఏదైతే ఉందో, అంటే స్వతంత్రంగా ఆ యొక్క సముద్రంలో తిరిగి యొక్క నావిగేట్ చేసే రైట్ ఏదైతే ఉందో ఆ హక్కును కోల్పోయినందుకు వీళ్ళకు నష్టపరిహారం అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ ట్రేడ్ డిఫిసిట్ విత్ చైనా డ్రాప్స్ టు 48.66 బిలియన్. సో మన భారతదేశం అనేది ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల నుంచి ఇంపోర్ట్స్ అనేవి ఉన్నాయి. చైనా నుంచి అత్యంత ఎక్కువ మొత్తంలో మనం ఇంపోర్ట్ చేసుకుంటామని ఆల్రెడీ ఇంతకుముందు ఆర్టికల్లో చెప్పుకున్నాం. సో ఇప్పుడు మన 48.66 బిలియన్ డాలర్ల అమౌంట్ సంబంధించిన వస్తువులు అనేవి మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం అనమాట చైనా దగ్గర నుంచి. ఆ యొక్క దిగుమతి అనేది చాలా వరకు తగ్గిపోయింది, మన ఎగుమతులు పెరిగినాయి, చైనా నుంచి దిగుమతులు తగ్గిపోయినాయి అని చెప్పే ఆర్టికల్ అనమాట. చైనీస్ FDI హ్యాస్ డ్రాప్ టు 163.78 మిలియన్ ఇన్ 2019-20 ఫ్రమ్ 229 మిలియన్ ఇన్ ద ప్రీవియస్ ఫిజికల్. అంటే మన 2018-19 ఫిజికల్ ఇయర్లో మనకు మొత్తం ఇంపోర్ట్స్ అనేవి 2209 మిలియన్ డాలర్లు అయితే 2019-20 సంబంధించి 163.78 మిలియన్ డాలర్స్ అనేది, అంటే దగ్గర 48.66 బిలియన్ అనేవి అమౌంట్ అనేది తగ్గిపోయిందని చెప్పేసి ఆర్టికల్ అనమాట ఇది. ఒకసారి చూద్దాం బ్యాలెన్స్ పేమెంట్. ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు 2 దేశాలు ఉన్నాయనుకోండి, ఆ 2 దేశాల్లో ఏంటంటే వర్తకం జరుగుతుంది అనమాట. ఈ దేశం నుంచి కొన్ని ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి, ఆ దేశం నుంచి కొన్ని ఇంపోర్ట్స్ అనేవి జరుగుతాయి అనమాట. మనం ఎక్స్పోర్ట్ చేసిన వాటిని ఏమో రిసిప్ట్స్ అంటాం అనమాట. రిసిప్ట్స్ వస్తాయి మనకు వాటి ద్వారా. ఇంపోర్ట్ చేసుకున్న ద్వారా బిల్స్ అనేవి వస్తాయి అనమాట. ఈ రిసిప్ట్స్ అనేవి బిల్లు కన్నా, ఈ రిసిప్ట్ అమౌంట్ అనేది బిల్లు కన్నా ఎక్కువ ఉందనుకోండి, మనకు ఈ యొక్క ఏది ఇంటర్నేషనల్ మనీ, ఆ దేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎక్స్టర్నల్ మనీ ఏదైతే ఉందో ఎక్స్చేంజ్ మనీ అనేది మన దగ్గర ఎక్కువ ఉన్నట్టు అనమాట. ఒకవేళ ఈ యొక్క బిల్స్ అనేవి ఎక్కువగా ఉండి రిసిప్ట్స్ అనేవి తక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది ఆ దేశానికి సంబంధించి మనం పే చేయాలి. సో ఈ యొక్క దాన్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం అనమాట. ఇట్ ఈస్ ఏ సిస్టమ్ రికార్డ్ ఆఫ్ ఆల్ ఎకనమిక్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ ఏ ఇయర్. అంటే ఒక సంవత్సర కాలంలో ఈ యొక్క రెసిడెంట్ కంట్రీకి ప్రపంచ దేశాలతో జరిగినటువంటి ఈ యొక్క వర్తకంలో ఏదైతే ఉందో బ్యాలెన్స్ పేమెంట్. ఇప్పుడు మన భారతదేశం నుంచి బాగా ఎక్స్పోర్ట్లు జరిగినాయి అనుకోండి, ఇంపోర్ట్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకు రిసిప్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. లేదు మన భారతదేశంలో ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోయి ఇంపోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకు బ్యాలెన్స్ పేమెంట్ అంటే ఆ దేశాలకు మనం డబ్బులు చెల్లించాల్సిన అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అది ట్రాన్సాక్షన్స్ కెన్ బి మేడ్ బై ఇండివిజువల్స్, ఫిర్మ్స్ అండ్ గవర్నమెంట్ బాడీస్. అంటే ఇప్పుడు ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి ఎలాగైనా జరగచ్చు. ఇండివిజువల్గా ఇప్పుడు మన దేశం నుంచి వేరే దేశంలోకి మనం ఏదైనా వస్తువులు కొన్నాం అనుకోండి, ఆ వస్తువుకు సంబంధించిన ట్రాన్సాక్షన్ జరగచ్చు, ఇండివిజువల్ జరగచ్చు. అయితే ఫిర్మ్స్కి సంబంధించి పెద్ద పెద్ద కంపెనీస్, ఇప్పుడు మైక్రోసాఫ్ట్కి దగ్గర నుంచి మన సాఫ్ట్వేర్ ఏదైనా కొన్నాం అనుకోండి అది, లేదా గవర్నమెంటల్ బాడీస్, ఇప్పుడు మనం డిఫెన్స్ రంగానికి సంబంధించి గవర్నమెంట్ అనేది పర్చేస్ చేస్తుంది ఇంటర్నేషనల్గా. సో దానికి సంబంధించిన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది ఉంటుంది అనమాట. ద BOP అకౌంట్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ మేనేజ్డ్ బై ద RBI. సో ఈ యొక్క BOP అకౌంట్ అనేది ఎవరు మేనేజ్ చేస్తారంటే RBI అనేది మేనేజ్ చేస్తారనమాట. విత్ ఇన్ BOP కింద ఏమేమి ఉంటాయి ఏంటంటే కరెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. కరెంట్ అకౌంట్, రికార్డ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ రిలేటింగ్ టు ద ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ అండ్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు ఈ యొక్క కరెంట్ అకౌంట్లు ఏవైతే సంబంధించిన రికార్డులు ఏవైతే ఉండేవో ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ సంబంధించిన గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించిన అన్ని అంశాలు అనేవి దీంట్లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ రికార్డ్స్ ఆల్ దోస్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ విచ్ కాజ్ ఏ చేంజ్ ఇన్ ద అసెట్స్ ఆఫ్ లయబిలిటీస్ ఆఫ్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ఇట్స్ గవర్నమెంట్. ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్స్ అంటే ఎవరైతే మన భారతదేశంలో నివసిస్తున్న వాళ్ళటువంటి ఈ యొక్క ఎక్స్చేంజ్ ద్వారా ఏవైతే ఈ యొక్క లావాదేవీలు జరుగుతున్నాయో ఆ రికార్డులు కూడా దీనికి సంబంధించి ఉంటాయి అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన భారతదేశానికి అసెట్స్, అంటే ఇప్పుడు మన భారతదేశం నుంచి ఏదైనా వస్తువు అమ్మామనుకోండి, మన భారతదేశానికి ఆదాయం వస్తుంది అనమాట. ఆ ఆదాయం వస్తే అప్పుడు మన భారతదేశంలో అసెట్స్ అనేవి పెరుగుతాయి. లేదు మనం ఏదైనా వస్తువు అక్కడి నుంచి కొన్నాం అనుకోండి, మనకు అప్పు అనేది పెరిగిపోతుంది, మనం డబ్బులు పే చేయాలి కదా, ఆ అప్పు అనేది ఇవ్వాల్సిన బాధ్యత అనేది ఉంటుంది అనమాట. ద బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ విల్ బీ ఏ ట్రేడ్ సర్ప్లస్ వెన్ రిసిప్ట్స్ ఆర్ మోర్ దాన్ పేమెంట్స్. సో పేమెంట్స్ కన్నా కానీ రిసిప్ట్స్ అనేవి కనుక ఎక్కువ ఉంటే కనుక ట్రేడ్ సర్ప్లస్ అనమాట, అంటే ట్రేడ్ అనేది ఎక్కువ బాగా జరిగిందనమాట. సో రిసిప్ట్స్ ఎక్కువ ఉంటాయి కనుక పేమెంట్స్ కనుక ఇట్ బికేమ్స్ అ ట్రేడ్ డిఫిసిట్ వెన్ ఇంపోర్ట్స్ ఆర్ మోర్ దాన్ ద ఎక్స్పోర్ట్స్. సో ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్కువగా ఉందనుకోండి, ట్రేడ్ డిఫిసిట్ అనమాట, అంటే అప్పు అనేది మిగులుతుంది మనకు. వ్యాపారంలో అప్పు అనేది ఎక్కువగా ఉందని చెప్తాం కదా, అది జరుగుతుంది అనమాట. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే బిజినెస్ ట్రైస్ అనేది దీని ప్రకారం చూసుకుంటే ఇండియాస్ ట్రేడ్ విత్ చైనా హ్యాజ్ decreased from $89.71 billion in 2017-18 to $87.07 billion.
అంటే మన భారతదేశం ట్రేడ్ అనేది చైనాతో తగ్గిపోయిందనమాట. అంటే ఈ యొక్క ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కావచ్చు, అంటే ఈ యొక్క ఏది ఎగుమతులు దిగుమతుల్లో మొత్తం చూసుకుంటే ఇంతకుముందు $89.71 బిలియన్ ఉంటే ఇప్పుడు $87.07 బిలియన్ తగ్గిపోయిందనమాట. ఇప్పుడు 2018-19 సంవత్సరంలో చూసుకుంటే 2017-18లో ఎంత ఉంది, 89.71 ఉంది. 2018-19లో 87.07 అనేది ఉందన్నమాట. ఇక్కడ 2 లెక్కలు ఇచ్చాడు చూడండి. ఇండియాస్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా డిక్లైన్డ్ from USD 76.38 billion in 2017 and 18, USD 70.32 billion in 2018-19. అంటే మన యొక్క ఇంపోర్ట్స్ అనేవి అంటే దిగుమతులు అనేవి చైనా నుంచి మనం దిగుమతులు చేసుకున్న వస్తువులు అనేవి 2017-18 సంవత్సరంలో 76.38 బిలియన్ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి 2018-19 వచ్చేసరికి 70.32 దగ్గర అంటే 6 బిలియన్ అమౌంట్ అనేది మన ఇంపోర్ట్స్ అనేది తగ్గించుకున్నాం అనమాట. ఇండియా ఎక్స్పోర్ట్స్ గ్రో ఫ్రమ్ USD 13.33 బిలియన్ 2017-18 to USD 16.75 బిలియన్ ఇన్ 2018-19. మనం ఎక్స్పోర్ట్ మాత్రం పెరిగిందనమాట. మన భారతదేశం నుంచి ఎగుమతులు పెరిగినాయి. ఇంతకుముందు ఎగుమతి అనేది 13.33 బిలియన్ ఉంటే ఇప్పుడు 2018-19 సంబంధించి 16.75 బిలియన్ అంటే 3 బిలియన్ అమౌంట్ అనేది 3 బిలియన్ పైన అమౌంట్ అనేది పెరిగిందనమాట. ఇండియాస్ ట్రేడ్ డిఫిసిట్ విత్ చైనా ఫర్దర్ ఫాల్ టు ద USD 48.66 బిలియన్ ఇన్ 2019-20. సో దీనివల్ల ఏమైందంటే ట్రేడ్ డిఫిసిట్ ఏదైతే మనం చైనా కట్టాల్సిన అమౌంట్ అనేది తగ్గిపోయిందనమాట. దీనివల్ల ఏంది ఇంపోర్ట్ అనేది తగ్గిపోయిన ఎక్స్పోర్ట్లు పెరగడం వల్ల ఏమైందంటే 48.66 బిలియన్కి అనేది పడిపోయిందనమాట. సో ఇది అండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి 2 ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క 2013 ప్రిలిమ్స్లో మనం చూస్తే కనుక ది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఆఫ్ ఏ కంట్రీ ఈ సిస్టమేటిక్ రికార్డ్ ఆఫ్ అన్నాడు. ఆల్ ఇంపోర్ట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం నార్మల్లీ ఏ ఇయర్. ఇది కరెక్ట్ ఆప్షన్. ఏదైనా సరే ఈ యొక్క ఇంపోర్ట్స్ సంబంధించి ట్రాన్సాక్షన్ సంబంధించి ఏదైనా ఒక నిర్దేశిత కాలం నార్మల్గా మనం చూసుకునేదాన్ని 1 సంవత్సర కాలంగా తీసుకుంటాం అనమాట. దాన్నే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం అనమాట. విత్ రిఫరెన్స్ టు ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూట్ ద కరెంట్ అకౌంట్ సంబంధించి ఈ కింద అంశాలు ఏవి అంటే దాంట్లో ఉంటాయి అని చెప్పారు. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్కి సంబంధించిన బ్యాలెన్స్ ఏదైనా సరే బ్యాలెన్స్ అనే అంశం వచ్చిందంటే ఖచ్చితంగా ఈ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఉంటుందన్నమాట. బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్ అంటే ఈ యొక్క కొన్ని కనపడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఏదైతే ఉందో అది. సో 1 and 3 అనమాట. ఈ యొక్క ఫారిన్ అసెట్స్ అనేవి ఫారిన్ అసెట్స్ అనేవి మనకు సంబంధించి ఏంటి అంటే మనకు ఎక్స్పోర్ట్ అనేది బాగా జరిగింది అనుకోండి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కాదు ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువ జరిగితే అప్పుడు ఫారిన్ అసెట్స్ అనేవి ఉంటాయి అనమాట. స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ అంటే ఏంటి అంటే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు IMF దగ్గర నుంచి కానీ వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి ముఖ్యంగా IMF దగ్గర నుంచి మనం డైరెక్ట్గా డబ్బులు అనేవి డ్రా చేసుకునే రైట్ అనమాట. ఇది IMFలో భాగం అనమాట. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే MOD అప్రోవ్స్ 33 న్యూ ఫైటర్ జెట్స్ ఇన్ అ డీల్ విత్ 38,900 crores. అంటే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేవాళ్ళు 33 కొత్త ఫైటర్ జెట్స్ అనే వాటి డీల్కి సంబంధించి 38,900 కోట్లకు సంబంధించిన డీల్ అనేది కుదిరిందనమాట. దీంట్లో ఏ ఫైటర్ జెట్స్ ఉన్నాయో అవన్నీ సంబంధించిన ఆర్టికల్. నెక్స్ట్ నాట్ ఫర్ ఇది సేమ్ ఆర్టికల్ కంటిన్యూషన్ అనేది 8 పేజీలో ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక మన ఆర్టికల్లోకి వస్తే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అప్రూవ్ డీల్ విత్ 38,900 crore ఫర్ ప్రొక్యూర్మెంట్. అంటే ఈ యొక్క డిఫెన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఫైటర్ జెట్స్ కొనడానికి 38,900 కోట్ల రూపాయలు అనే దాన్ని వీళ్ళు ఖర్చు చేశారనమాట. ఇంక్లూడ్స్ 21 MiG-29కి సంబంధించి 21 ఏది ఫ్లైటర్ జెట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఏది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సంబంధించి 21 MiG-29ని కొన్నారనమాట. నెక్స్ట్ ఒక 59 MiG-29 విమానాలు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయన్నమాట. సో వాటిని ఏంటంటే అప్గ్రేడ్ చేయడానికి సంబంధించి ఈ యొక్క ఎక్విప్మెంట్ అనమాట. నెక్స్ట్ 12 Su-30 MKI ఎయిర్ క్రాఫ్ట్స్, దాంతోపాటు ఒక 12 Su-30 MKI ఎయిర్ క్రాఫ్ట్స్ అనే వాటిని మనం కొన్నాం అనమాట. పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్. ఈ యొక్క మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ అనేది MBRS అనేది ఇది పినాకాకు సంబంధించినటువంటి ఈ యొక్క మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్. ఇది ఇండిజినియస్ అంటే మన భారతదేశంలో తయారైందనమాట. ఇండిజినియస్లీ డెవలప్డ్ బై ద ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే ఈ యొక్క ARDE వాళ్ళ యొక్క దానిలో అంటే వాళ్ళ యొక్క పరిధిలో ఈ యొక్క ఇండిజినియస్గా స్వదేశంలో తయారైనటువంటి ఈ యొక్క మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ అనమాట. ఏ ల్యాబొరేటరీ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఈ ల్యాబొరేటరీ అనమాట డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించిన ల్యాబొరేటరీ. ఇది ఎవరి పరిధిలో ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో ఉంటుంది అనమాట. సో ఒకసారి దీని చూసుకుంటే ఈ యొక్క ఏవైతే ఈ యొక్క రాకెట్ సిస్టమ్ ఈ యొక్క మల్టీలాటరల్ రాకెట్ సిస్టమ్కి సంబంధించి దాంట్లో ఏముండేయో చూద్దాం. కంప్రైజర్స్ ఆఫ్ ఫ్రీ ఫ్లైట్ ఆర్టిలరీ రాకెట్ మ్యాక్సిమం రేంజ్ 38 kilometers. సో దీంట్లో ఒక రాకెట్లనే ఉండే అనమాట. ఫ్రీగా ఎగిరే యొక్క రాకెట్ ఫ్లైట్ అనేది 38 kilometers లక్ష్యాన్ని ఛేదించే శక్తి కలిగినటువంటి రాకెట్ సిస్టమ్ ఉంటుందన్నమాట.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వార్ హెడ్స్ అండ్ ఫ్యూజెస్. సో దీనికి సంబంధించి రకరకాలైనటువంటి వార్ హెడ్లు, ఈ యొక్క యుద్ధానికి సంబంధించిన వార్ హెడ్ అంటే అణుబాంబును కూడా పేల్చగలిగే వార్ హెడ్ అనేవి ఉంటుందన్నమాట. ఏ మల్టీ ట్యూబ్ లాంచర్ వెహికల్, దీంట్లో రకరకాల ట్యూబ్స్ అనేవి ఉంటాయి, ఒకటే రాకెట్ కాదు, ఒకేసారి 12 రాకెట్లు మనం పేల్చగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది అనమాట, మల్టీ ట్యూబ్ అనమాట ఇది. ఏ రిప్లేస్మెంట్ లోడర్ వెహికల్ అండ్ కంబైన్డ్ పోస్ట్ వెహికల్, అంటే దీన్ని మళ్ళీ తిరిగి ఉపయోగించి అంటే రీలోడర్ వెహికల్ అనమాట, దీన్ని తిరిగి లోడ్ చేసి మళ్ళీ దీన్ని వెహికల్ని ఉపయోగించవచ్చు అనమాట. పినాకా హ్యాజ్ a 2 pad containing 6 rocket each capable of firing in a salvo mode within 48 seconds. అంటే దీంట్లో రెండు స్లాట్స్ ఉంటాయి అనమాట, ఒక్కొక్క స్లాట్లో 6 రాకెట్లు పెట్టుంటాయి. ఈ యొక్క 6 రాకెట్లని ఒకేసారి 45 సెకండ్ల సమయంలోనే పేల్చేయవచ్చు అనమాట. సో ARDE హ్యాస్ సక్సెస్ఫుల్లీ డెవలప్డ్ పినాకా MK2 రాకెట్ విత్ 60 కిలోమీటర్ రేంజ్ ఫర్ ఆర్మీ. ఇప్పుడు ఈ యొక్క ARDE అనేది ఇంకో రాకెట్ కూడా తయారు చేసింది అనమాట. ఈ పినాకా MK2 అనే దాన్ని కూడా ఈ యొక్క మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టంలో సెకండ్ వర్షన్ దాన్ని, ఇది 60 కిలోమీటర్, ఇందాక మనం 38 కిలోమీటర్స్, ఇది 60 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆస్ట్రా మిసైల్స్, ఈ యొక్క ఆస్ట్రా మిసైల్స్ అనే వాటిని కూడా మనం దీంట్లో ఉన్న భాగంగా ఉన్నాయన్నమాట. ఈ ఆస్ట్రా మిసైల్ అంటే ఏంటంటే ఒక బాంబులు అనమాట, మిసైల్ సిస్టమ్ అనేది. సో ఈ యొక్క డైరెక్ట్గా ఫ్లయింగ్ జెట్స్ నుంచి వీటిని ఎయిర్ టు ఎయిర్ పేల్ చేయొచ్చు అనమాట. ఏ బియాండ్ విసల్ రేంజ్ BVR క్లాస్ ఆఫ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ AAM సిస్టమ్ డిజైన్ టు బి మౌంటెడ్ ఆన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, అంటే ఈ యొక్క యుద్ధ విమానాల్లో వీటిని నిక్షిప్తం చేసి ఎయిర్ టు ఎయిర్ వీటిని బ్లాస్ట్ చేయొచ్చు అనమాట. డిజైన్ టు ఎంగేజ్ అండ్ డెస్ట్రాయ్ ఏ హైలీ మెనోవరింగ్ సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్స్, అంటే ఇప్పుడు మెనవరింగ్ అంటే యుద్ధ సమయాల్లో సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ని పేల్చడానికి ఉపయోగించే యొక్క విధానం అనమాట. ఇట్ హ్యాస్ ఆల్ వెదర్ డే అండ్ నైట్ క్యాపబిలిటీ, ఇది అన్ని వెదర్లో అంటే వర్షాకాలం, శీతాకాలం, ఏ కాలంలో అయినా సరే, డే ఆర్ నైట్ అయినా సరే ఇవి క్యాపబిలిటీ అనమాట, పేల్చగలిగే శక్తి ఉంటుందన్నమాట. ఆస్తా MK1 వెపన్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ విత్ Su-30 MK1 ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ బీయింగ్ ఇండక్టెడ్ ఇంటూ IAF. సో ఈ ఆస్తా MK1 అనే ఈ యొక్క వెపన్ని Su-30 MK1 అనే దాంట్లో ఎయిర్ క్రాఫ్ట్లో దీన్ని పొందుపరచవచ్చు అనమాట, నిశ్చితపరచవచ్చు అనమాట ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి. సెప్టెంబర్ 2019 DRDO సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ ఆస్టా ఫ్రమ్ Su-30 MKI ప్లాట్ఫామ్, అంటే ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ 2019లో DRDO అనేది ఈ Su-30 అనే యొక్క యుద్ధ నౌక ద్వారా, ఈ యొక్క యుద్ధ విమానం ద్వారా దీని MKI అనే దాన్ని, ఈ యొక్క ఆస్టా అనే దాన్ని ప్రయోగించడం జరిగిందనమాట సక్సెస్ఫుల్గా. ఆస్టా హ్యాస్ రేంజ్ ఫర్ మోర్ దాన్ 100 కిలోమీటర్స్ విత్ మోడర్ గైడెన్స్ అండ్ నావిగేషన్ టెక్నిక్. సో ఇది 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఈ యొక్క మోడర్న్ గైడెన్స్ ఆఫ్ నావిగేషన్ టెక్నిక్స్ ఉపయోగించి ఇది పేల్చగలదనమాట. ఇట్ ఆల్సో ఏ మిడ్ కోర్స్ గైడెన్స్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ RF సీకర్ బేస్డ్ టెర్మినల్ గైడెన్స్. సో ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారితంగా వచ్చే ఏవైతే అంటే ఈ యొక్క ఫ్లైట్లు ఏవైతే ఉన్నాయో యుద్ధ విమానాలని కనిపెట్టి పేల్చగలిగే సామర్థ్యం దీనికి ఉంటుందన్నమాట. అపార్ట్ ఫ్రమ్ ద DRDO మోర్ దాన్ 50 పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ బిల్డింగ్ ద ఆస్తా వెపన్ సిస్టమ్, అంటే DRDO కాకుండా దీంట్లో ఒక 50 ప్రభుత్వ రంగ సంస్థలు, తర్వాత ప్రైవేట్ రంగ సంస్థల యొక్క కాంబినేషన్లో ఈ యొక్క ఆస్టా అనే దాన్ని తయారు చేశారనమాట. సో డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్, ఈ యొక్క DAC అనేది డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అనేది అంటే ఇలాంటి ఈ యొక్క వెపన్లు తయారు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ అనమాట. ఫార్మ్డ్ ఇన్ 2001 ఫాలోయింగ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ రీఫార్మింగ్ ద నేషనల్ సెక్యూరిటీ సిస్టమ్. సో ఈ 2001లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ఎవరైతే రిఫార్మింగ్ ద నేషనల్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది అంటే 2011లో అప్పుడు NDA గవర్నమెంటే దీన్ని తీసుకొచ్చిందనమాట. ఫార్మ్డ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఫర్ ఓవరాల్ గైడెన్స్ ఆఫ్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్లానింగ్ ప్రాసెస్. సో దీనికి ఎవరు ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ యొక్క గైడెన్స్లో ఏవేవైతే కొత్త యొక్క ఆయుధాలని మనం సమకూర్చుకుంటామో అలాంటి విధానానికి సంబంధించింది అనమాట ఇది. ఆబ్జెక్టివ్స్ టు ఎన్ష్యూర్ ఎక్స్పెండిషియస్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద approved equipments of the armed forces in terms of capabilities, sought and time frame prescribed by optimally utilizing the allotted budgetary resources. సో వీళ్ళు ఏంటంటే ఈ యొక్క ఎక్స్పెండిచర్ కావచ్చు, ఈ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నీ కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క ఏదైతే మనకు బడ్జెటరీ రిసోర్సెస్ ప్రకారం దానికి అనుగుణంగానే ఇలాంటి సిస్టమ్ అనేటువంటి వాటిని తయారు చేయడం అనేది దీని ముఖ్యం. అంటే తక్కువ యొక్క బడ్జెట్లో ఎక్కువగా ప్రతిఫలం ఇచ్చే యొక్క వెపన్స్ తయారు చేయడం దీని యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. సో దీంతో కాంపోజిషన్ ఎలా ఉంటుంది, ఈ యొక్క DAC యొక్క చైర్డ్ బై ద యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో అతను చైర్మన్ అనమాట. అదర్ మెంబర్స్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్, నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, డిఫెన్స్ సెక్రటరీ ఎక్సెట్రా, వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్తులు అనమాట. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే విత్ రెఫరెండమ్
విన్ వ్లాదిమిర్ పుతిన్ టైటన్ గ్రిప్ ఆన్ పవర్. సో ఇప్పుడు కొత్తగా రెఫరెండం అనేది రష్యాలో తీసుకొచ్చారన్నమాట. ఆ రెఫరెండం ద్వారా వ్లాదిమిర్ పుతిన్ అనే అతను తన యొక్క పవర్ అధికారాన్ని ఇంకా బలోపేతం చేసుకున్నాడు అనమాట. ఆల్మోస్ట్ 78% ఆఫ్ ద ఓటర్స్ సపోర్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ which allow the Russia president to potentially extend his rule till 2036. అంటే దీంట్లో ఈ యొక్క రాజ్యాంగంలో మార్పు తీసుకురావడానికి రెఫరెండం అనేది జరిగిందనమాట. ఈ రెఫరెండంలో 78% మంది పుతిన్కి సపోర్ట్గా ఫేవర్గా ఓటేశారనమాట. అతను ప్రెసిడెంట్గా ఇంకొక 16 సంవత్సరాల కాలం పాటు అంటే 2036 వరకు అతను ప్రెసిడెంట్గా ఉండే అధికారం అనేది అతనికి ప్రజలు కట్టబెట్టారనమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. రెఫరెండం సబ్మిషన్ ఆఫ్ ఏ ప్రపోజల్ పబ్లిక్ మెజర్ ఆర్ ఏ యాక్చువల్ స్టేటస్ టు డైరెక్ట్ పాపులర్ ఓట్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించి ఈ యొక్క పబ్లిక్ల యొక్క ఒపీనియన్ తెలుసుకోవడం కావచ్చు, లేకపోతే డైరెక్ట్ పాపులర్ ఓట్ అనేది తీసుకురావడం కోసమే ఈ రెఫరెండం అనేది ఉంటుందన్నమాట. సో ఈ రెఫరెండం యూకేలో కూడా ఈ యొక్క రెఫరెండం విధానం అనేది ఉంది. మన భారతదేశంలో ఈ యొక్క రెఫరెండం విధానం లేదు. గ్రాంట్స్ లెజిటిమసీ టు ద పాలసీ పొజిషన్. అంటే దీనికి సంబంధించి ఏంటి ఈ యొక్క ఒప్పందం అంటే ఈ యొక్క పౌరుల యొక్క ఒప్పందాన్ని ఏమైనా పాలసీ పొజిషన్ సంబంధించిన ఒప్పందానికి సంబంధించి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. టెక్నికల్ రూల్ ఫర్ డిఫర్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. అంటే ఈ యొక్క అంశానికి సంబంధించిన టెక్నికల్ రూల్స్ అనేవి దేశానికి వేరువేరుగా ఉంటాయి అన్నమాట. పాపులర్ ఒపీనియన్స్ అంటే ఈ యొక్క రెఫరెండానికి సంబంధించి పాపులర్ ఒపీనియన్ చూసుకుంటే దోస్ ఇన్ పవర్ యూజ్ ఇట్ యాజ్ ఏ వే టు రిజాల్వ్ ఇష్యూస్ ఇన్ దేర్ ఫేవర్ మోస్ట్లీ నాన్ డెమోక్రటిక్ అండ్ అథారిటేరియన్ స్టేట్స్. అంటే ఇవి ఏంటి అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎవరైతే ఆ యొక్క పాలనా అధికారం కలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫేవర్గా ఆ యొక్క సమస్యని వాళ్ళకి ఫేవర్గా కాకుండా చేసుకోవడం కోసం అంటే ఏదైనా సరే ఈ యొక్క సమస్యని వాళ్ళకి అనుకూలంగా చేసుకోవడానికి సంబంధించి మోస్ట్గా ఈ యొక్క నాన్ డెమోక్రటిక్ కంట్రీస్ అనేవి ఈ యొక్క రెఫరెండం అనే దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాయి అన్నమాట. రిజల్ట్ ఆఫ్ రష్యన్ కాన్స్టిట్యూషన్ రెఫరెండం ఆల్మోస్ట్ 78% ఆఫ్ ద ఓటర్స్ సపోర్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ టు రష్యన్ కాన్స్టిట్యూషన్. సో దీని ప్రకారం ఏంటంటే ఈ రెఫరెండం ప్రకారం 78% పీపుల్ అనేవాళ్ళు ఈ యొక్క రష్యన్ కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ తీసుకురావడానికి ఇష్టపడ్డారనమాట. ఇంపార్టెంట్ అమెండ్మెంట్ టు ద రష్యన్ కాన్స్టిట్యూషన్ అంటే రష్యన్ కాన్స్టిట్యూషన్లో తీసుకొచ్చిన మార్పులు ఏంటో చూద్దాం. ఇన్ ఏ రష్యా పర్సన్ కెన్ ఓన్లీ హోల్డ్ ద ప్రెసిడెన్సీ ఫర్ 2 terms. ఏదైనా రష్యాలో ఒక పర్సన్ అనే వ్యక్తి ప్రెసిడెన్సీ పోస్ట్లో రెండు సార్లు మాత్రమే అంటే 2 టర్మ్స్ మాత్రమే అతని అధికారంలోకి ఉండొచ్చు అనమాట. ఇన్ ద కేస్ ఆఫ్ ఎ పర్సన్ ఆల్రెడీ హోల్డింగ్ ద ప్రెసిడెన్సీ దెన్ ప్రీవియస్ టర్మ్స్ విల్ నాట్ కౌంట్. సో ఇంతకుముందు అతను కనుక ఈ యొక్క ప్రెసిడెన్సీలో ఉన్నాడు అనుకోండి అది లెక్కలోకి రాదనమాట. కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు అనేవాడు అతను అధికారంలో ఉండొచ్చు అనమాట. సో జీరోయింగ్ ఎఫెక్ట్ ఆన్ వ్లాదిమిర్ పుతిన్స్ టర్మ్ కెన్ freshly contest elections enables to serve for the 2 more terms until 2036. అంటే ఇప్పుడు ఈ యొక్క జీరోయింగ్ అంటే ఇప్పుడు దీనివల్ల ఏమైంది ఇంతకాలం వ్లాదిమిర్ పుతిన్ ప్రెసిడెంట్స్గా ఉన్నప్పటికీ కూడా అతను 0 పొజిషన్ వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు లెక్క కౌంట్ ఉండదు కదా. సో ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే అతను మళ్ళీ రేపు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో పాల్గొని 2036 వరకు ఎలక్షన్లో ఉండే అధికారం అనేది ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ప్రెసిడెన్సీకి సంబంధించి మన భారతదేశానికి రష్యాకు ఉన్నటువంటి ఈ యొక్క సారూప్యత గురించి చూద్దాం. దీని టర్మ్ ఆఫ్ ఆఫీస్ అనేది ప్రెసిడెంట్ ఆఫీస్ అనేది 6 సంవత్సరాలు ఉంటుంది. ఈ యొక్క రష్యాకి మన భారతదేశానికి అయితే 5 సంవత్సరాలు. ఎలక్షన్స్ అనేవి డైరెక్ట్ ఎలక్షన్స్ అనమాట. ఇది ప్రజల చేత డైరెక్ట్గా నియమింపబడతారు కానీ ఇక్కడ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో మన దానికి సంబంధించి బోత్ ద హౌసెస్ తర్వాత స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ యొక్క వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మాత్రం ఎలక్ట్ చేసుకుంటారు ప్రెసిడెంట్ అనేవాళ్ళు. రీ ఎలక్షన్ నాట్ మోర్ దాన్ 2 times అంటే ఈ యొక్క 2 సార్లు కన్నా ఎక్కువ సార్లు అధికారంలో ఉండడానికి అవకాశం లేదనమాట. కానీ మన భారతదేశంలో నో లిమిట్. ఒక ప్రెసిడెంట్ అనేవాడు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఎన్ని సార్లు అయినా కానీ ఎన్ని టర్మ్స్ అయినా కానీ అతను ఎలక్షన్లో పాల్గొనవచ్చు అనమాట. ఇది సో ఇంట్రడ్యూసింగ్ ఇంకా దీంతో పాటు కొన్ని కొత్త చట్టాలు కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ప్రెసిడెంట్ సంబంధించినటువంటి రూల్సే కాకుండా ఇంట్రడ్యూసింగ్ హై మినిమం పర్సన్ పెన్షన్ అండ్ వేజెస్. సో దీనికి సంబంధించి కొత్తగా హై మినిమం పెన్షన్ అనేది ఇవ్వటం తర్వాత కూలీలు పెంచడానికి సంబంధించిన మార్పు అనేది వచ్చిందనమాట. ఏ బ్యాన్ ఆన్ సేమ్ సెక్స్ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ యాన్ యూనియన్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ ఏ ఉమెన్. సో సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటే హోమోసెక్సువల్స్ కావచ్చు లెస్బియన్స్ కావచ్చు సేమ్ సెక్స్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకునే యొక్క విధానానికి వీళ్ళు అంతం పలిగారనమాట. సో అలాంటి మ్యారేజెస్ అనేవి ఇంకా యాక్సెప్ట్ కాదు. సో మ్యారేజ్ అంటే అర్థం ఏంటంటే యూనియన్ ఆఫ్ అంటే డిఫరెంట్ సెక్స్ ఉన్నటువంటి ఒక మగ కలయికనే మనం పెళ్లిగా చూస్తాం. అంతేగాని ఒకే సెక్స్ అంటే మగవాళ్ళు చేసుకుంటే పెళ్ళి అవ్వడం ఆడవాళ్ళు చేసుకుంటే పెళ్లి అవడం అనేది ఉండదన్నమాట. సో రెస్ట్రిక్టింగ్ టాప్ అఫీషియల్స్ ఫ్రమ్ హోల్డింగ్ డ్యూయల్ సిటిజన్షిప్స్ అంటే ఈ యొక్క ద్వంద్వ పౌరసత్వం ఎవరైతే ఈ యొక్క టాప్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క దేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క పౌరులు ఎవరైతే ఉన్నారో టాప్ అఫీషియల్స్కి డ్యూయల్ సిటిజన్షిప్ అనేది అంటే ద్వంద్వ పౌరసత్వం అనేది నిషేధించబడింది అనమాట. క్రిటిసిజం నో లీగల్ నీడ్ ఫర్ అ రెఫరెండం ప్రపోజ్డ్ చేంజెస్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ అప్రూవ్డ్ బై ద
పార్లమెంట్ అండ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ రష్యా. సో ఇప్పుడు ఈ యొక్క రిఫరెండానికి అంత అవసరమైతే లేదనమాట. ఆల్రెడీ ఇప్పుడు ఈ మార్పులు అనేవి ఆల్రెడీ పార్లమెంట్ ఒప్పుకుంది, అక్కడ సుప్రీం కోర్ట్ ఆఫ్ రష్యా కూడా ఒప్పుకుందనమాట. మిస్టర్ పుతిన్ చూజ్ రిఫరెండం ఫర్ లెజిటిమసీ అండ్ పాపులర్ అప్రూవల్. సో దీనికి ఏంటంటే ఈయన ఎందుకు ఈ రిఫరెండంలోకి వెళ్ళాడు అంటే దీనికి ఎంతవరకు ఆమోదం తెలుపుతారు, తర్వాత అందరి యొక్క ఆమోదాన్ని తెలపడం కోసం, ఈయన ఆమోదాన్ని తెలుసుకోవడం కోసం ఈయన యొక్క రిఫరెండంకి వెళ్ళాడు అనమాట. అపోనెంట్ వర్ బార్డ్ ఫ్రమ్ క్యాంపెయినింగ్ ఇన్ ద మీడియా. సో దీనికి సంబంధించి క్రిటిసిజం ఏంటి అంటే అపోనెంట్స్ అనే వాళ్ళు ఈ యొక్క క్యాంపెయిన్కి సంబంధించి వాళ్ళని బ్యాన్ చేశారన్నమాట. వాళ్ళ క్యాంపెయిన్లోకి పోనీయకుండా అవరోధాలు ఏర్పాటు చేశారన్నమాట. రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ వాజ్ ఆర్గనైజ్డ్ ఆన్ యాన్ ఇల్లీగల్ బేసిస్. సో ఈ యొక్క రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ అనేది దూరం నుంచి యొక్క ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా ఓటింగ్ చేసే విధానంలో తప్పులు తడకనమాట. దీంట్లో అంతా కూడా తప్పులేదన్నమాట. సో ఈ యొక్క రిఫరెండం అనేది కరెక్ట్గా జరగలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇవండి ఈరోజు టోటల్ న్యూస్ అనాలిసిస్. ఇక మనం నెక్స్ట్ సెషన్ ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్లోకి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు ద పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఇప్పుడు మనం పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, 6 వార్ హెడ్స్ పెట్టి మనం ఒకేసారి 48 సెకండ్స్లో పేల్చొచ్చు అని చెప్పేసి. 2 ఉంటాయి, మొత్తం 12 ఉంటాయి అనమాట దీంట్లో. సో దానికి సంబంధించింది అనమాట. ఇట్ ఈస్ బియాండ్ విజువల్ రేంజ్ బీవీఆర్ క్లాస్ మిసైల్. సో ఈ యొక్క బీవీఆర్ క్లాస్ రేంజ్ అంటే ఇది ఎయిర్ టు ఎయిర్కి సంబంధించినటువంటి అగస్తాకు సంబంధించింది అనమాట. ఇట్ ఈజ్ అన్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఇది కూడా ఎయిర్ టు ఎయిర్కి సంబంధించింది, ఇది కూడా తప్పు. సో ఇట్ వాజ్ డెవలప్డ్ బై ద ఆర్మమెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏ ల్యాబొరేటరీ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది కరెక్ట్. సో మనకు ఈ 2 తప్పు కాబట్టి ఇంకా ఆల్ ద అబోవ్ కూడా తప్పే. ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విత్ రిఫరెన్స్ టు ద పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ PCA కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ ఫంక్షన్స్ అండర్ ద లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ జ్యుడిస్డిక్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఈ యొక్క అంశమే లేదు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి దీనికి ఎటువంటి సంబంధం అనేది లేదనమాట. సో ఈ 2 కూడా ఒకే చోట ఉన్నాయి, హెడ్ క్వార్టర్స్ అనేది సేమ్, కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ ఆన్సర్. సో ద ఫైనల్ అవార్డ్ ఆఫ్ ద PCA బైండింగ్ ఆన్ ద పార్టీస్ టు ద డిస్ప్యూట్. సో ఏదైతే ఈ యొక్క ఫైనల్ అవార్డు ఏదైతే చివరి తీర్పు ఇస్తుందో దానికి ఈ యొక్క పార్టీస్ ఎవరైతే గొడవలో ఉన్నటువంటి పార్టీస్ అనేవాళ్ళు కట్టుబడి ఉండాలని చెప్పేసి ఇది కరెక్టే, రైట్ ఆప్షన్. ఇట్ ఈజ్ యాన్ అబ్జర్వర్ ఎట్ ద యునైటెడ్ నేషన్. సో ఇది కరెక్టే కదా, అబ్జర్వరే, నాట్ ఏ పర్మనెంట్ అనమాట, కంపల్సరీ ఏం కాదు, అబ్జర్వర్ మాత్రమే. దీంట్లో అందరూ ఉండాలని రూల్ ఏం లేదు. సో ఇష్టమైన వాళ్ళు మాత్రం దీంట్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో దీనికి సంబంధించి 2 ఆప్షన్లో రైట్, ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అనమాట. విచ్ స్టేట్మెంట్స్ అబోవ్ ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్. చూడండి, ఇన్కరెక్ట్ నాట్ కరెక్ట్ అంటాడు, ఒక్కోసారి కన్ఫ్యూజన్, ఇక్కడే మనం జాగ్రత్త చూడాలి. నాట్ కరెక్ట్ అని అడిగాడు, ఫస్ట్ స్టేట్మెంట్ నాట్ కరెక్ట్ కాబట్టి ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆప్షన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద బ్యాలెన్స్ పేమెంట్ ఆఫ్ ఇండియా. బ్యాలెన్స్ పేమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ యొక్క ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ చూసుకుంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ స్టాటిస్టిక్స్ సిస్టమేటికల్లీ సమ్మరైజెస్ ద ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ యాన్ ఎకానమీ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్. ఎస్, అంతే కదా. ఈ యొక్క ఒక దేశానికి సంబంధించిన ఎకనామిక్ ట్రాన్సాక్షన్ ప్రపంచంలోని వేరే దేశాలకు సంబంధించి ఒక స్పెసిఫైడ్ పీరియడ్లో ఉంటే కనుక దీన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ స్టాటిస్టిక్స్ అంటారనమాట. కరెక్టే ఇది. The Reserve Bank of India RBI is responsible for a compilation and a dissemination of balance of payment data in India. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఈ యొక్క దాని అంశానికి సంబంధించి బ్యాలెన్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అంశాలు అనేవి చూస్తూ ఉంటుంది. సో బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆప్షన్. సో ఇవ్వండి ఈరోజు నా హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.